నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ వ్యాపార కార్యక్రమాలను మరింతగా మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబ విషయాలతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవారితో వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి రోజు. ఎందుకంటే అనుకోకుండా కొన్ని ఆటంకాలు లేదా ఇతరమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీలకమైన శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు విశేషంగా కలిసి వచ్చేటటువంటి రోజు. కార్యసిద్ధిని సాధించుకుంటారు. సమాజంలో మంచి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి సంబంధాలను మరింత బలపరుచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. నూతనమైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఆనందకరమైనటువంటి కార్యక్రమాలుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విరూపాక్ష స్వామివారు. మీరు చేయవలసిన పూజ విరూపాక్ష స్వామివారికి అర్చన నిర్వహించాలి. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండాలి. న్యాయ సంబంధమైనటువంటి అంశాల్లో కోర్టును ఆశ్రయించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ దూర్వాయుగ్మంతో స్వామివారిని పూజించటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే ముందు పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మంచి విజయాలను కూడా సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాశక్తి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. తులారాశి వారు నిర్లక్ష్యపు ధోరణిని తగ్గించుకోవాలి. వ్యాపార లావాదేవీలు మరింత సానుకూలమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రూపాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబ పెద్దలను కలుసుకుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో అధికారుల యొక్క సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాత్యాయని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. ధనుసు రాశి వారు ఇతరులతో విభేదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యక్రమాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించండి.
మకర రాశి వారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఆర్థికపరమైనటువంటి విధానాల్లో నూతన పద్ధతులను అవలంబించే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయాలి. కుంభరాశి వారు నూతనమైనటువంటి ఆలోచనలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రాణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి శక్తి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు ఆహార విహారాదుల్లో ఒత్తిడి పెరగకుండా, ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమార్చన నిర్వహించటము, బిల్వదళమును సమర్పణ చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.